ఈరోజు మన తరతరాల వంటల్లో వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వంకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు. ముందుగా వంకాయను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇక్కడ తొడిమి దగ్గర కొంచెం తీసేసిన తర్వాత ఇక్కడ తొడిమి దగ్గర నుంచి మొత్తం కూడా చాకుతో నాట్లు పెట్టుకోవాలి. మనం ఒక పౌడర్ చేయాలండి. దానికి కావాల్సినవి జీలకర్ర, సరిపడా ఉప్పు, నేను ఒక 2 స్పూన్స్ కారం ఇస్తున్నాను, 1/2 స్పూన్ పసుపు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆ వంకాయల్లో మనం ఈ పౌడర్ పెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిందండి. జస్ట్ కొంచెం కలుపుకుందాం. కిందంతా మగ్గిపోతుంది కదా, కొంచెం పైకి కిందికి అనుకుంటే కనుక అంతా కూడా కారం పడుతుంది. కొంచెంసేపు మళ్ళీ మగ్గనిద్దాం. కంప్లీట్గా వంకాయలన్నీ మగ్గిపోయాయి. సో చూస్తున్నారు కదా, నూనె అంతా బాగా పైకి తేలిపోయింది. సో వెల్లుల్లి కారం వేసాం కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా తగులుతుంది. ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత మనకి ఆ కారం అయితే మొత్తం వంకాయలకి పడుతుంది అనమాట. సో 10 మినిట్స్, జస్ట్ 10 నిమిషాల్లో మనకి 10 to 15 మినిట్స్లో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, మన వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. వంకాయ వేపుడు చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వంకాయ వేపుడిని తయారు చేసేసుకోండి. నేను మాత్రం ఒక పట్టు పడతా.